ఇంకా చలో చూద్దాందా ఇక్కడ నించో ఇక్కడ నించో అది నేను ఎక్కుతావా నువ్వు హార్స్ డాడీ ఏడు ఉన్నాడు టికెట్ తీసుకుంటున్నాడా అరే హాయ్ చెప్పు కెమెరా లేసిందా పాపమ్మ వస్తుందా ఏడికి వచ్చినవరా అయోధ్య సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ అయోధ్య సెట్టింగ్ అయితే వేశారనమాట సో మేమైతే అందుకే ఇక్కడికి వచ్చినాము చూడండి బా ఎక్కడెక్కడో కనిపెడతానని చూడమ్మా అయోధ్యకు వచ్చాము మనం అదే పక్కకు పెట్టేసుకో చిన్నమ్మా చిన్న చేసా రాముడు నీ దాంట్లో ఇట్లా ఫుల్ అది స్టిక్ తెచ్చుకుంటే అయిపోయింది కదా నువ్వు నేను అనుకోలే కదా మనం ఇక్కడికి నిజంగా తీసుకొస్తామని ఇక్కడ ఇక్కడ చిన్న అసలు ఎంత మంచి చేశారు కదా అవి జై శ్రీరామ్ ఓకే అటువంటి రీతిలో అంటే చూస్తే తాను మాత్రమే చూడాలి ఇటువంటి దృష్టితో కామమోహితమైన దృష్టితో తానే చూడాలి తన చేత అలా చూడబడినటువంటి స్త్రీ ఇతరుల చేత కూడా అలా చూడబడుతుందని వాడి దృష్టి అందుకని ఎవరూ చూడకూడదు ఎవరి వరకు స్త్రీలు కూడా చూడకూడదు అంటే లోపల ఎంత పాప ప్రవృత్తి కలిగినటువంటి స్థితిలో ఉన్నాడో చూడండి అని అంటాడు ముక్తామణి సువర్ణాని వస్త్రాన్యాభరణాని చ యజ్జదిచ్చేత్ తథాత్ దేవాస్య దేయం మచ్చందతో యథా నేను ఎవరినైనా పిలిచి మణులు తెండి మాణిక్యాలు తెండి ఉత్తమ వస్త్రాలు తెండి అంటే వేరొకరి యొక్క అనుమతి లేకుండా తెచ్చి నాకు ఎలా ఇస్తారో అలా ఈ సీతమ్మ మణులు కాని మాణిక్యములు కాని వస్త్రములు కాని ఆభరణములు కాని ఏవైనా భోగములను కాని అడిగితే వెంటనే ఎవరి అనుమతి లేకుండా తెచ్చి సీతమ్మకి కావలసినవి సీతమ్మకి ఇవ్వమంటారు అని వారి వంక చూసి ప్రియం అజ్ఞానాద్య దివాజ్ఞాన నత్తస్యా జీవితం ప్రియం
ఎవరైనా సరే సీతమ్మ దగ్గరికి వచ్చి పేరు చివర అమ్మ అమ్మ అని సీతమ్మ సీతమ్మ అంటాను కానీ వాడంటే పుణ్యమే పొందవాడికి. అందుకని అంతకన్నా ఘోరంగా మాట్లాడడం మనకి సంస్కారం అనుమతించదు. జ్ఞానము చేత కానీ సీతమ్మ యొక్క మనసు నొచ్చుకుందా ఇంకా వారి జీవితము అక్కడతో సరి. జ్ఞాపకం పెట్టుకోండి. అలా అయితే ఉత్తరక్షణం ఉరి తీయవలసిన వాడు ఎవరు? మీరు తీర్పు చెప్పండి. ఎవరిని తీసేయాలి? ఉరి వాడినే తీసేయాలి. ఎందుకని? ఎవరి వల్ల ఆవిడ మనస్సు ఖేదపడింది, ఎవరి వల్ల ఏడుస్తోంది? వాడి వల్లే. మరి వాడా ఉత్తరం ఇవ్వడం ఏమిటి? అంటే తాను చేస్తున్నది మంచి. వీడి దృష్టి ఏమిటంటే పిచ్చిది, అర్థం చేసుకోలేకపోతోంది. నా లాంటి వాడిని వస్తే ఎంత సంతోషంగా నన్ను పొందాలి, పొందడం లేదు తెలుసుకుంటుంది ఒకనాడు. మరి ఇంకేమిటి ఆవిడ పక్క చెయ్యకూడని అపచారం? అంటే ఏమీ లేదు. ఆవిడ దగ్గరికి వచ్చి ఇంకొకడు మాట్లాడకూడదంటే ఈ కండిషన్ ఏం మాట్లాడినా ఆవిడ మనసు వస్తుంది అని కంప్లైంట్ ఎవరో ఇచ్చారు. అది ఎవరు వస్తారు? పైగా ముందే చూడకూడదు. ఇంకా మాట్లాడేవాడు ఎవరు అంటే తనకున్నటువంటి దుర్వృత్తిని బయట పెట్టాడు. తాము ఎంత ఎదుటి వాళ్ళని సక్రమంగా ఉండమని చెప్తాడు తండ్రి. తాను కూడా రాత్రి 9 గంటలకి రామాయణం చదువుకుంటూ కొడుకుని రే మార్చిలో పరీక్షల దగ్గరికి వస్తున్నాయి చదువుకో అన్నాను అనుకోండి. ఆ కొడుకు చదువుకోవడానికి అభ్యంతరం ఉండదు. ఆ తండ్రిని ఎప్పుడు ధిక్కరించాడు. తండ్రి తెల్లవారుజామున 5 గంటలకి లేచి సంధ్యావందనం చేస్తే కొడుకుని సంధ్యావందనం చెయ్యి అని చెప్పక్కర్లేదు. తన భార్యని భర్త ఎన్నడూ 10 మంది ముందు అసహ్యకరంగా చాలా శుభకరంగా రాముడు లక్ష్మణుడు తర్వాత ఇక్కడ ఆ తర్వాత చూడు ఇక్కడ అక్కడ నించుతున్నామా నువ్వు అటెల్లో వైశుద్ధని అగా హరి ఇక్కడ దించలేదు హరి భద్రాచలం క్లోజా అయితే అయోధ్య కదా క్లోజ్ హరి అయోధ్య కదా నైట్ కళలోకి వచ్చి నిజంగా అసలు నేను అనుకోలేదు అరే ప్రామిస్గా వస్తానని ఇక్కడ తీద్దాం ఇది నించోవచ్చు కదా డాడీ చేపట్టు